పెట్టుకుందాం. సో చుట్టమల్లే సాంగ్ సెన్సేషన్ సార్. ఇన్ఫాక్ట్ బస్సుల్లో, ట్రైనుల్లో ప్రతి చోట చార్ట్ బస్సులు అయిపోయింది వచ్చిన సాంగ్స్ వరకు కూడా అయితే. సో సూపర్ ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది స్క్రీన్ లో కూడా విజువలైజేషన్, డాన్స్ మూవ్స్ చూస్తుంటే. సో ఫస్ట్ అయితే కొంచెం ట్రోలింగ్ జరిగింది కదా సార్, ఏదో కాపీ ట్యూన్ అని ఇట్లాగా. బట్ మీరైతే ఆ సాంగ్ విన్నప్పుడు లైక్ ఒక కొత్తగా అనిపించింది, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అనిపించే ఉంటుంది కదా. అంటే ఫస్ట్ అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద వే హీ డిజైన్ ద సౌండ్, ఈ సిచ్యువేషన్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్కి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకొని తను ఎక్స్ట్రీమ్ హోంవర్క్ చేసి ముందు సౌండ్ ఇలా ఉండాలని అని అనుకున్నాడు కూడా. ఓకే, డ్రమ్స్ ఉండాలి పాటలో, కొంచెం బీట్ ఎక్కువ ఉండాలి, సిచ్యువేషన్ బట్టి ఎంత హోంవర్క్ చేసాడు పాపం తన ఓన్ ఫిల్మ్ లాగా. అంటే స్టోరీలోకి ఎంత వెళ్ళాడంటే ఈజ్ టు రైట్ సార్, ఇక్కడ ఒక చిన్న ఎమోషన్ ఉంది, ఒక చిన్న ఎమోషనల్ హై ఏమన్నా ఇలా అడిగేవాడు. సో ఆబ్వియస్లీ అంత హోంవర్క్ చేసినప్పుడు స్టోరీతో సింక్లోనే ఉంటుంది మ్యూజిక్. సో బీట్ ఫియర్ సాంగ్, బీట్ చుట్టమల్లే, అందుకే అవి అరేంజ్కి వెళ్ళినాయి ఎవ్రీ సాంగ్. రేపు వచ్చి ఆయుధ పూజ అయితే ఆ వరల్డ్లో ఉండాలి, ఆయుధ పూజలా ఉండాలి. ద వే తను ఇచ్చిన పాట అసలు థంపింగ్ సౌండ్ అది. ఓకే, ఐ థింక్ ఇట్ విల్ బి రిలీజ్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, ఐ థింక్ సో. యా, సూపర్. సో సార్, అంటే ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఫియర్ సాంగ్ అనేది అనిరుద్ధ్ గారు కూడా కనిపించారు కదా. సో ఆ సాంగ్లో ఆ ఐడియా ఎవరిది? ఎందుకంటే ఏంటి అనిరుద్ధ్ ఎక్కువ కనిపిస్తున్నారు ఎక్కువ షార్ట్స్లో అని కూడా దేర్ ఐస్ సమ్ పాయింట్. దాన్ని ఊరికే లిరికల్ వీడియో లాగా చేద్దామని తప్ప సినిమాలోది కాదు అది. అవును. సో బికాస్ సాంగ్ అది ఏదో ఒక వీడియో లాగా వదలాలనుకున్నాం. ఓకే. సో సినిమాలోని విజువల్ వదలలేము, ఇది ఒట్టి సాంగ్ లాగా కాకుండా ఏదో ఒక వీడియో వదలాలి. కానీ వీడియో వదలంటే సినిమాలో వీడియో వదలలేము ముందే. అవును, ఆఫ్ కోర్స్. సో అందుకని ఎందుకు అనిరుద్ధ్ ఎనర్జీ అయితేనే మ్యాచ్ అవుద్ది ఈ సాంగ్ టెంపోకి అని సరదాగా టు ఆల్ ద ఫ్యాన్స్, సరే తను పాడతా వదిలితే వీడియో బాగుంటుంది అనిపించింది. అండ్ వీ నో హిస్ ఎనర్జీ లెవెల్స్, తను అలా పాడతారు తను అలా. సో అందుకని అది అనుకున్నాము అండ్ ఫ్యాన్స్ లవ్డ్ ఇట్. Yes sir, we loved. Super. And last one question sir, I'll wrap up. ప్రభాస్ గారి గురించి అక్కడ నుంచి తీసుకుంటే మిర్చి నుంచి ఇప్పుడు దేవర వరకు ప్రతి హీరో కూడా మీరు చేసినప్పటికీ ఇప్పటికీ మారిపోయారు. స్టేటస్ కానివ్వండి, ఎవ్రీథింగ్, పొజిషన్. అండ్ ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ సూపర్ స్టార్, అండ్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్స్. సో అంటే వాళ్ళు తీసుకుంటున్న అవార్డ్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కారంటే, చోటు దక్కించుకున్నారు. సో అంటే మీ హీరోస్ ఇంత వైడ్ రేంజ్లో ఆడియన్స్ని సంపాదించుకోవడం కానివ్వండి, ఇలా అవ్వటం లైక్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఆబ్వియస్లీ విల్ బి వెరీ హ్యాపీ. నా హీరో అనుకుంటే మనందరి హీరోస్ కదా. ఆఫ్ కోర్స్ మనందరి హీరోస్. సో మీతో వర్క్ చేశారు మీ హీరోస్ కూడా రీచింగ్ న్యూ హైట్స్. డెఫినెట్గా అందరి కోరిక అదే, మన తెలుగు సినిమా పెరగాలి. అండ్ లక్కీలీ ప్రతి సినిమా అలాగే వెళ్తుంది. అవును. ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి లైక్ అందరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు హీరోయిన్స్ అందరూ ఏంటంటే టాలీవుడ్తో పరిచయం అయ్యి కూడా బాలీవుడ్లో ఛాన్సెస్ కోసం వెయిట్ చేయడం, బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ని తీసుకొస్తున్నారు. సో అక్కడే అర్థమవుతుంది మనకి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్స్ ఆల్ వన్ ఇండస్ట్రీ నా. ఇంకా అన్ని ఇండస్ట్రీస్ ఒకటే అయిపోయింది కదా సార్, నో బ్యారియర్స్, నో మోర్ థింగ్ అండి. ఎవరికి ఆ డిస్కషన్ కూడా లేదు ఇప్పుడు. వాళ్ళు మనం అందరూ కలిసి చేసుకుంటున్నాం, క్రాస్ ఓవర్స్ ఉన్నాయి, అక్కడ హీరో ఇక్కడ హీరో, అసలు అదేం లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అసలు లేదు ఇంకా.